భారతదేశంలో ఈ రోజున యూపీఏ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమే ముద్ర పడిపోయింది దేశ ప్రజల దృష్టిలో. దాంతోపాటు మోడీ ఒక ప్రత్యామ్నాయం. మోడీ గుజరాత్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు, ఒక నీతివంతుడు సమర్థవంతుడు అనే పేరు వచ్చిన నేపథ్యంలో యూపీఏ సరైన ప్రత్యామ్నాయం బీజేపీతో పాటు మోడీ పేరు కూడా ప్రత్యేకంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఆ క్రేజ్ మనకు వచ్చింది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్పకుండా మనకు ఉపయోగపడుతుంది ఒకటి. రెండోది, బీజేపీ కనుక ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వస్తే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి అనుమతులు నిధులు వస్తాయి, సహకారం అందిస్తారనే ఒక ఉద్దేశం రెండోది. మూడోది, ఒక మైనస్ పాయింట్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విడదీసిన దాంట్లో మొదటి ముద్దాయో, రెండోది బీజేపీ కూడా సహకారం అందించేమనే అనుమానం ప్రజలు ఉంది. తర్వాత ఏంటంటే బీజేపీలో చాలా మంది చెప్తున్నారు అలాంటి వాళ్ళు, మేము రాష్ట్రాన్ని విడిపోవడం ఆపలేకపోయాం కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు నిధుల విషయంలో పోరాడి సాధించామని చెప్తున్నారు. కొంత నిజం కావచ్చు. ఏదైనా సరే ఈ రోజు చారిత్రక అవసరం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినప్పటికీ కూడా దేశ స్థాయిలో మనకు అనుకూలమైన ప్రభుత్వం రావాలి కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఈ పని జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైన నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా